ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచూ ఉన్నాను. ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేస్తున్న వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా వెబ్సైట్ దర్శించండి www.drpaul.org. ఈ వెబ్సైట్లో నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదవచ్చు, వినవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు మేము చేసినటువంటి దాదాపు 310 ప్రేమ సందేశం ఎపిసోడ్లు మీరు తిరిగి చూడవచ్చు. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క కార్యక్రమంతో పాటు ఇంకా కొన్ని ఇతర వీడియోస్ కూడా మేము పోస్ట్ చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిచర్య ఏ విధముగా జరుగుతుంది అన్నటువంటి న్యూస్ కూడా మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి సహకరించండి. దాదాపు 30 దేశాల్లో ఈ రోజున ప్రజలు ప్రేమ సందేశం విని దేవుని యొక్క వాక్యమునందు ఆనందించవచ్చు, ఆదరించబడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంకా ఎదిగి ఇంకా అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధముగా యూత్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, అడల్ట్స్ కూడా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, సండే స్కూల్ VBS మినిస్ట్రీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ మినిస్ట్రీస్ అన్నిటి కోసం మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. బైబిల్ పుస్తకాల పరిచయం అనేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పోయిన వారము ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనము ధ్యానం చేయటం ప్రారంభించాం. ఈ పత్రికను మనము చక్కగా అర్థం చేసుకుంటే మన జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి అనేక గొప్ప సత్యాలు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనిని ఎపిజిల్ ఆఫ్ జాయ్ అని పిలిచారు. ఎపిజిల్ ఆఫ్ జాయ్ అంటే ఆనంద పత్రిక. ఆనందంగా ఎలా ఉండగలమో అనేటువంటి ఈ యొక్క ప్రశ్న అనేక మందిని ఇది వేధిస్తూ ఉంటుంది. దాదాపు ఎవరు నేను దుఃఖంతో ఉండాలి, నేను బాధపడుతూ ఉండాలి, నేను మనోవేదనతో ఉండాలని ఎవరన్నా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ నేను సంతోషంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, అది ఎలా సాధ్యం అనేటటువంటి ప్రశ్నే వారు అడుగుతూ ఉంటారు. దేవుడు ఆయన యొక్క వాక్యములో స్పష్టమైనటువంటి సమాధానము మనకు ఇచ్చాడు. దేవుని వాక్యమును మనము చదివితే ఆ ప్రశ్నకు సమాధానము మనకు దొరుకుతూ ఉంది. ఆ ప్రశ్నకు సమాధానము తెలుసుకొని ఆ వాక్య సత్యాలు మన జీవితంలో మనం ఆచరిస్తే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 4 ప్రధానమైనటువంటి సత్యాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధముగా ప్రతిరోజు దేవుని ఆనందములో మునిగి తేలాడు. ఆయన ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ, సువార్త పరిచర్యలో అనేక వేదనలు, ఇబ్బందులు ఆయనకు కలిగినప్పటికీ ఆయన ప్రతి దినము దేవుని సహవాసములో పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి ఆనందములో గడిపాడు. అది ఎలా సాధ్యపడిందో ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మనకు వివరించాడు. మొదటిగా క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. 4 అధ్యాయాలు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి అధ్యాయములో క్రైస్ట్ ఈజ్ మై లైఫ్ అనేటటువంటి సత్యాన్ని మనకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తే నా జీవితం, క్రీస్తే నా జీవితం. మీరు చూడండి, కొన్ని మాటలు
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనము చూద్దాం. 1వ అధ్యాయము 19వ వచనము నుండి మీరు చూడండి. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నైనను సరే, చావు మూలముగా నైనను సరే, క్రీస్తే నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆ మాటలు మీరు గమనించాలి. నేను జీవించినంత కాలము, చూడండి అక్కడ ఏమంటా ఉన్నాడు, నా బ్రతుకు మూలమైనను సరే, చావు మూలమునైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకు బతుకున్నావు? బతకటం క్రీస్తు కోసమే అని పౌలు గారు అంటూ ఉన్నాడు. చావైతే నాకు లాభం, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఎంతో ఆశగా ఉన్నది, అది నాకు మరి మేలు అని ఆయన అంటూ ఉన్నాడు. నేను పరలోకం వెళ్ళిపోయి యేసు క్రీస్తు ప్రభువును చూడాలి, ఆ సంతోషము కోసము నేను వెంపర్లాడుతూ ఉన్నాను. అయితే నేను బతికి ఉండాలి. ఎందుకు బతికి ఉండాలి? నా కోసం కాదు, మీకోసం. అదే విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. 24వ వచనం చూడండి. అయినను నేను శరీరమునందు నిలిచిండుట మిమ్మను బట్టి మరి అవసరమై ఉన్నది. ఎందుకు? నేను శరీరమందు నిలిచి ఉండాలి. అది నా కోసం కాదు. నేను డబ్బులు పోగు చేసుకోవటానికో, భవంతులు కట్టుకోవటానికో, పేరు ప్రతిష్టలు సంపాదించడానికో, వాటి కోసము కాదు, మీకోసము నేను బతికుండాలి. నేను బ్రతుకుట క్రీస్తు కొరకే అంటూ ఉన్నాడు. క్రీస్తు కోసం బతకటం అంటే ఇతరుల కొరకు బతకటమే, విశ్వాసుల కొరకు బతకటమే. అపోస్తలుడైన పౌలు గారు అదే చేశాడు. ఒకసారి మా ఫాదర్ యోహాను గారికి, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన హాస్పిటల్లో ప్రాణాపాయములో ఉన్నాడు. ఆయన బతుకుతాడో చనిపోతాడో అని మేమందరము ఆవేదన చెందుతూ ఉన్నాం. ఆయన హాస్పిటల్లో ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక బెడ్ మీద పండుకొని ఉన్నాడు. ఆయనకు గుండె నొప్పి ఉంది. అయితే ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను బతికుంటే దేవునికి లాభం, నేను చనిపోతే నాకు లాభం. ఆ మాటల్లో నిజముగా ఎంత గొప్ప సత్యము ఉంది అని నాకు అనిపించింది. నేను బతికుంటే దేవునికి లాభం, నేను చనిపోతే నాకు లాభం. మనం బతికి ఉంటే అది దేవునికి లాభం. ఎందుకంటే మనము తోటి విశ్వాసుల కొరకు మనము ఆలోచిస్తూ ఉండాలి. ఆనందానికి రహస్యము అదే. నేను క్రీస్తు కొరకు బతకాలి అని విశ్వాసి నిర్ణయించుకున్నప్పుడు, నేను క్రీస్తు యొక్క ప్రజలకు సేవ చేయాలి అని విశ్వాసి నిర్ణయం తీసుకున్నప్పుడు అతని జీవితంలో దేవుని ఆనందము ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆ సత్యాన్నే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో మనం జాయ్ అంటాం. జాయ్, జే అంటే ఫర్ జీసస్, ఓ అంటే ఫర్ అదర్స్, అండ్ వై అంటే యూ. జే ఫర్ జీసస్, ఓ ఫర్ అదర్స్, వై ఫర్ యూ. వై ఫర్ యూ చివరిగా అది వస్తూ ఉంది. ఈ ప్రపంచం అది చెప్పదు. నువ్వు సంతోషముగా ఉండాలంటే
ముందు నీ గురించి ఆలోచించుకో, ముందు నువ్వు డబ్బులు సంపాదించుకో, మంచి భవంతులు కట్టుకో, ముందు నీ కోరికలు తెచ్చుకో, నీ ఆశలు తెచ్చుకో, అప్పుడే నీకు ఆనందం ఉంటుంది అని ప్రపంచం మనకు బోధిస్తుంది. అయితే పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, అది కాదు, ఆనందానికి రహస్యం అది కాదు, బ్రతుకుట క్రీస్తు కొరకే. ఆ మాట, ఆ సత్యము గ్రహించిన వ్యక్తులకు దేవుడు గొప్ప ఆనందమును ఇస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయములో క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్ అంటా ఉన్నాడు. 1వ అధ్యాయంలోనేమో క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. 2వ అధ్యాయములో క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్. ఆయనను ఎగ్జాంపుల్గా పెట్టుకో. 2వ అధ్యాయంలో మీరు చూడండి, 5వ వచనం నుండి నేను చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రైస్ట్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. యేసు క్రీస్తే మనకు మాదిరిగా ఉండాలి. ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తానే తగ్గించుకున్నాడు. ఆయన సమస్తము ఇచ్చివేశాడు. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో నేను కూడా అదే పని చేస్తూ ఉన్నాను. నేను కూడా క్రీస్తు కొరకు మీకోసము జీవిస్తూ ఉన్నాను. అందుకనే నా జీవితము వేస్ట్ కాదు. 16వ వచనం మీరు చూడండి. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. నేను నా జీవితాన్ని వేస్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తును మాదిరిగా చేసుకొనే నేను మీ అందరికీ సేవ చేశాను. ఆ తర్వాత ఏమంటా ఉన్నాడంటే, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించదను. పౌలు ఆనందము అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను పానార్పణముగా పోయబడి మీతో కలిసి ఆనందించాను. మీ అందరి కోసము ఎంత సాక్రిఫైస్ చేస్తే నాకు అంత ఆనందం కలిగింది అని ఆయన అంటూ ఉన్నాడు. అది ఎలా సాధ్యపడేది? ఈ ప్రపంచం అది బోధించు. నిన్ను నువ్వు ఇతరులను బాగా వాడుకుంటే నీకు ఆనందం కలుగుతుంది అని ఈ ప్రపంచం బోధిస్తుంది. పౌలు అది చెప్పటం లేదు. టేక్ క్రైస్ట్ యాజ్ యువర్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్. ఆయనను మాదిరిగా తీసుకొని ఆయన ప్రకారము జీవించు. ఆయనలాగానే నేను నా ప్రాణమును లెక్క చేయకుండా మీకోసము నేను దానిని ఫలముగా పెట్టి మీకు సేవ చేశాను. పౌలు యొక్క గొప్ప మాదిరికరమైన జీవితము అనేక మందిని అది పురికొల్పటం మనం చూస్తూ ఉన్నాం.
ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే ఇద్దరు చక్కటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొదటి వ్యక్తి తిమోతి, రెండవ వ్యక్తి ఎపఫ్రొదితు. మొదటి వ్యక్తి ఎవరు? తిమోతి. తిమోతి ఏం చేస్తూ ఉన్నాడు? 20వ వచనం మీరు చూడండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు తిమోతి వంటి వాడెవడునో నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. తిమోతి ఎంత గొప్పగా నాకు సేవ చేస్తూ ఉన్నాడంటే, ఒక తండ్రికి కుమారుడు చేసే సేవలాగా ఈ తిమోతి నన్ను ప్రేమించి తన ప్రాణమును సహితము లెక్క చేయకుండా నాకు సేవ చేస్తూ ఉన్నాడు. ఇదిగో తిమోతి వలె మీకోసము చింతించేవాడు మరొకడు లేడు అని ఆయన అంటూ ఉన్నాడు. తిమోతిని నేను మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాను అని ఫిలిప్పీలతో ఆయన అంటూ ఉన్నాడు. వారేం చేశారు? ఎపఫ్రొదితును పౌలు గారి దగ్గరికి పంపించారు. ఈ ఎపఫ్రొదితు ఎలాంటి వాడు మీరు అక్కడ చూడండి. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించెను. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. పూర్ణానందము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పర్ఫెక్ట్ జాయ్ అక్కడికి వచ్చింది. ఎందుకని? అక్కడ పర్ఫెక్ట్ లవ్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఎపఫ్రొదితు తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా ఆ జైలులో ఉన్నటువంటి పౌలు దగ్గరకు వెళ్ళి ఆయనకు సేవ చేస్తూ ఉన్నాడు. పౌలు కూడా క్రీస్తు వలె ఇతరులకు సేవ చేశాడు. యేసు క్రీస్తు యొక్క ఎగ్జాంపుల్ ఈ ముగ్గురు క్రైస్తవులను, విశ్వాసులను ఏ విధంగా ఇన్స్పైర్ చేసిందో మీరు ఒకసారి గమనించండి. క్రీస్తు యొక్క మాదిరిని పౌలు గారు పాటిస్తే ఆయనను చూసినటువంటి తిమోతి కూడా క్రీస్తును మాదిరిగా చేసుకొని క్రీస్తు యొక్క ప్రేమతో ఇతరులకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎపఫ్రొదితు అదే విధముగా క్రీస్తును పౌలు గారిని ఆయన మోడల్స్గా చేసుకొని వారు జీవించిన విధంగానే ఈయన కూడా మరణమును కూడా లెక్క చేయకుండా ఇతర క్రైస్తవుల కొరకు ఆయన ఎంతో శ్రమ పడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆనందానికి రెండవ సూత్రం ఏంటంటే క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్. క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, అది మొదటిది. క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్, అది రెండవది. మూడవది చూడండి, 3వ అధ్యాయములో మీరు గమనిస్తే అక్కడ ఏమంటా ఉన్నాడంటే క్రైస్ట్ ఈజ్ మై గోల్. యేసు క్రీస్తే నాకు లక్ష్యము అని పౌలు గారు అంటూ ఉన్నాడు. మీరు చూడండి 8వ వచనము చూడండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. 14వ వచనములో మీరు చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆయనకి ఒక గోల్ ఉంది, ఒక గమ్యం ఉంది,
ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఎవరంటే క్రీస్తే. క్రీస్తే నా లక్ష్యం. క్రైస్ట్ ఈజ్ మై గోల్. ఆనందానికి మూడో రహస్యం అదే. క్రైస్ట్ షుడ్ బి అవర్ గోల్. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, ముందు ఈ భూలోక సంబంధమైన ఘనతలు మొత్తం చెబుతూ ఉన్నాడు. నేను యూదుడను, ఇశ్రాయేలు వంశములో పుట్టినవాడను, హెబ్రీయులకు హెబ్రీయుడను, ధర్మశాస్త్రం విషయములో పరిసయుడను. 10 ఆజ్ఞలు కానివ్వండి, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, వాటన్నిటిలో నేను నీతిమంతుడిగా జీవించాను, ప్రతి ఆజ్ఞను పాటించాను. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నాకు అక్కరలేదు. క్రీస్తు ఇచ్చినటువంటి విశ్వాస మూలమైనటువంటి దేవుని నీతి నాకు కావాలి. దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఆయనే నాకు గమ్యం, ఆయనే నాకు లక్ష్యము. యేసు క్రీస్తు ఇచ్చినటువంటి దేవుని ఉన్నతమైన బహుమానము కోసము నేను గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ మై గోల్. నా పౌరస్థితి ఇక్కడ లేదు. నా పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని కొరకు మనము ఎదురు చూచుచూ ఉన్నాం. క్రైస్ట్ ఈజ్ మై గోల్. ఇవి కాదు, నేను క్రీస్తును తెలుసుకోవాలి, క్రీస్తు యొక్క పునరుత్థాన బలమును ఎరగాలి, క్రీస్తు యొక్క శ్రేష్టమైన జ్ఞానము తెలుసుకోవాలి. ఈ లోక సంబంధమైనవి వాటి యందు నేను అతిశయించను అని ఆయన అంటూ ఉన్నాడు. ఈ రోజున మనకు ఆనందం ఉందా? ఈ రోజున మనము పూర్ణమైనటువంటి దేవుని ఆనందముతో ఉన్నామా? దేవుని ఆనందము ఎందుకు లేదంటే, ఈ లోక సంబంధమైనవి మన హృదయములను ఆక్రమించుకుంటూ ఉన్నాయి. క్రీస్తుకు చెందాల్సినటువంటి స్థానము మన హృదయములలో లోక సంబంధమైనవి ఆక్రమించుకుంటూ ఉన్నాయి. ఈ యొక్క ఆనందాన్ని దొంగిలించటానికి సాతానుడు అనేక లోక సంబంధమైనవి మన హృదయములలో, మన మెదళ్లలో అతడు పెడుతూ ఉంటాడు. పౌలైతే ఏమంటా ఉన్నాడంటే, వాటన్నిటిని నేను పక్కన పెట్టేసి వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని క్రీస్తు కోసము, క్రీస్తు యొక్క లక్ష్యము కోసము నేను పరిగెడుతూ ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. 4వదిగా ఏమంటా ఉన్నాడంటే, 4వ అధ్యాయంలో కూడా మీరు చూడండి, ఇక్కడ చాలా చక్కటి మాటలతో ఆయన ముగిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 4వ అధ్యాయము 4వ వచనములో మీరు చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడు ఆనందించండి. 6వ వచనము, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 13వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నేను సంతృప్తికరమైన జీవితము జీవించాను. ఎందుకంటే నేను సాధించినవి నా స్వంత జ్ఞానముతో, నా స్వంత బలముతో దేవుని కొరకు సాధించినవి కాదు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. క్రైస్ట్ ఈజ్ మై పవర్. యేసు క్రీస్తే నా శక్తి అని ఆయన అంటూ ఉన్నాడు. యేసు క్రీస్తే మన శక్తిగా ఉన్నప్పుడు మనకు దేవుని ఆనందం ఉంటుంది. మనము మన శక్తి మీద ఆధారపడినంత కాలము మనకు దేవుని ఆనందము ఉండదు.
ఎందుకంటే మన శక్తి ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది. మన శక్తి ఈ లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది. అది తగ్గేదే కానీ పెరిగేది కాదు. అనారోగ్యము ఇంకా అనేక సంబంధమైనటువంటి సమస్యలతో అది తగ్గిపోతూనే ఉంటుంది. దాని వైపు చూసే కొద్దీ మనము ఇంకా ఇంకా దుఃఖములోకి వెళ్ళిపోతాం. అయితే నేను చేసే ప్రతి పని క్రీస్తు శక్తితోనే నేను చేస్తూ ఉన్నాను అని మనం గ్రహించినప్పుడు క్రైస్ట్ ఈజ్ మై పవర్ అని మనం దేవుని యందు ఆనందించగలుగుతాం. కాబట్టి క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రీస్తే నా జీవితం, క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్, క్రీస్తే నా మాదిరి, క్రైస్ట్ ఈజ్ మై గోల్, క్రీస్తే నాకు లక్ష్యము, క్రైస్ట్ ఈజ్ మై పవర్, క్రీస్తే నా శక్తి. ఆ 4 రహస్యాలు, 4 సూత్రాలు, 4 సత్యాలు మనం నేర్చుకొని దేవుని యందు ఆనందకరమైన సంపూర్ణమైన జీవితాలు జీవించాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరోసారి నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క వాక్యముతో మీరు ఈ రోజున దుఃఖములో, అనారోగ్యములో, బాధల్లో ఉన్నటువంటి వారిని ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.